డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని, మీ కెరియర్ బిల్డింగ్కి కావలసిన అద్భుతమైన విషయాల్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం ఎడ్యుకేషన్ ప్లస్ హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ పార్ట్ 2. పార్ట్ 1లో కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మరి ఎడ్యుకేషన్ ప్లస్ హ్యాపీనెస్, అవునా? ఎడ్యుకేషన్తో హ్యాపీనెస్ వస్తుందా? దెన్ ఓన్లీ సక్సెస్ వస్తుందా? ఎలా అనేది తెలుసుకుందాం మనం. రైట్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఆత్మ విద్యే అన్ని విద్యలకు మూలం అని చెప్పారు. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి ఉండడం. రైట్, అది కదా ఎడ్యుకేషన్ అంటే. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. MA, PG, బీటెక్, ఎంటెక్, MBA, MCA, డిఫరెంట్. ఇప్పుడు AI ఒక కోర్స్ వచ్చింది. డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. జీవిత శాస్త్రం మిస్ అయింది అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్, వారి పరిశోధన ద్వారా తెలుసుకున్న అద్భుతమైన విషయం. మరి వివేకానందుల వారు ఏమంటారు? ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ ఆల్రెడీ విత్ ఇన్ మ్యాన్. అంటే ఏంటి? బయట నుంచి ఏదో వచ్చేది కాదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని బయటికి తీసేదే ఎడ్యుకేషన్. మరి తీస్తుందా? అది ఆ డివినిటీ బయటికి వస్తే దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. అప్పుడు హ్యాపీనెస్ అనేది యాడ్ అవుతుంది. దట్ ఈజ్ కాల్డ్ సక్సెస్. ఇక్కడ సక్సెస్ అంటే పెద్ద ఉద్యోగం సంపాదించి కార్లు, బంగళాలు, బిల్డింగ్లో తిరగడమే అని చెప్పట్లేదు ఇక్కడ. అదే కాదు డెఫినేషన్ ఇక్కడ. అనుకున్న విధంగా హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉండడం. రైట్. సో మరి ఇక్కడ హ్యాపీనెస్ ఎందుకు లేదు అనేది తెలుసుకుందాం మనం. దానికన్నా ముందు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ హ్యాపీనెస్ గురించి తెలుసుకొని అప్పుడు ఎడ్యుకేషన్కి వద్దాం. రైట్. సో ద సీక్రెట్ అనే ఒక పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. టీన్ సీక్రెట్ అని టీనేజర్స్కి కూడా సెపరేట్ టీన్ సీక్రెట్ బుక్ కూడా ఉంది. మా అమ్మాయికి ఇంటర్మీడియట్లో చాలా తను ఎడ్యుకేషన్ అంటే ఏదో అన్న టైంలో, హెల్త్ అంటే ఏదో అన్న ఒక డీపర్ లో కండిషన్లో ఉన్నప్పుడు టీన్ సీక్రెట్ అనే ఒక బుక్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకం ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చాం. ఆ 2 పుస్తకాలు అద్భుతంగా, అసలు మామూలుగా చదవలే, ఇంకా ప్రతి అక్షరాన్ని రిసీవ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసింది. ఆ 2 పుస్తకాలు తన లైఫ్ స్టైల్నే మార్చేసి ఇంటర్మీడియట్లో ర్యాంకర్గా, డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్గా, జస్ట్ 1 అటెంప్ట్లో PG ఉస్మాన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దెన్ ఇప్పుడు ICFI బిజినెస్ స్కూల్లో MBA చేస్తుంది తను. అంటే ఏంటి? ఒక పుస్తకం చదివితే అంతటి ట్విస్ట్ జరిగింది. చిన్నప్పటి నుంచి సాధకురాలే, ఏదో తెలియని ఇది వల్ల అలా జరిగింది. మరి ఇప్పుడు ఏంటి ఇందులో తెలుసుకోవాల్సింది? ఏముంటుందా? టీన్ సీక్రెట్ అయినా సీక్రెట్ పుస్తకం ఏం చెప్తుంది? నువ్వు ఏదైనా హ్యాపీగా చేస్తే, నువ్వు ఎడ్యుకేషన్ హ్యాపీగా చేస్తే సక్సెస్ వస్తుంది. మీరు ఎవరినైనా చూడండి, ఆనందంతో పనిచేస్తే విజయం సాధించారు. ఎవరైతే ఆనందం కోసం పనిచేస్తున్నారో విజయాలు లేవు. నాకు ఈ బీటెక్ అయిపోతే, MBA అయిపోతే, డిగ్రీ అయిపోతే, కార్పొరేట్లో జాబ్ వస్తే ఆనందం అనుకుంటున్నాం. వస్తుంది ఒకరోజు, తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది? ఈ ఫోన్ మాత్రమే కొంటే ఆనందం కొంటావు. ఎన్ని రోజులు ఉంటుంది? కొన్న 1 మంత్లో అది కొన్నామన్న సంగతి కూడా మర్చిపోతాం. ఈ గ్యాడ్జెట్స్ ఉంటే, ఈ వెహికల్ ఉంటే, ఈ వ్యక్తులు ఉంటే ఎంతకాలం ఉంటారు? ఎక్కడో ఒక దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. మరి అప్పుడు అది ఆనందం కోసం కాదు, ఆనందంతో పని చేయడం ఇంపార్టెంట్. మరి ఈ హ్యాపీనెస్ ఎక్కడుంది? ఎడ్యుకేషన్లోనే ఉంది. ఏముంది ఎడ్యుకేషన్లో?
చూద్దాం. రైట్. సో ఇప్పుడు 4 వేస్ని మనం చూద్దాం. ఒక 4 క్వాడ్రాంట్స్ని తీసుకుందాం. ఏంటంటే ఔటర్ రిచ్, ఇన్నర్ పూర్. ఏంటది? ఔటర్ రిచ్, ఇన్నర్ పూర్ ఒక క్వాడ్రాంట్. రిచ్ పూర్ అంటే ఏ డబ్బు లేకుండా, తిండి లేకుండా, దరిద్రంతో ఉండడం గురించి మాట్లాడట్లా. రిచ్ అంటే రిచ్గా గ్యాడ్జెట్స్ వాడి అద్భుతంగా డ్రెస్సింగ్, అదే కాదు. ఇక్కడ రిచ్ అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం, బుద్ధి సునిశ్చితమైన బుద్ధితో ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు మాట్లాడాలి, ఏ సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలో రైట్ వేలో తెలిసి ఉండడాన్ని ఇక్కడ రిచ్నెస్ అంటున్నాం. రైట్, అది రిచ్ అంటే. పూర్ అంటే ఏంటి? ఏం చేయాలో, ఎందుకు చేయాలో, ఎప్పుడు ఆపాలో తెలియకపోవడం. ఎగ్జామ్ ముందు బీభత్సంగా చదివి ఎగ్జామ్ అప్పుడు భయపడి ఫీవర్ తెచ్చి పడుకోవడం, ఇది పూర్ అంటే. ఇక్కడ డబ్బు గురించి మనం మాట్లాడట్లా, గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడట్లా, డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడట్లా. సో ఇది రిచ్ పూర్. చూడండి, ఔటర్ రిచ్, ఇన్నర్ పూర్. బయట డ్రెస్ ఉండాలి, గ్యాడ్జెట్స్ ఉండాలి, మార్కులు ఉండాలి, స్కోరింగ్ ఉండాలి, సర్టిఫికేట్స్ ఉండాలి. ఓకే, బయట చాలా ఉన్నాయి. మరి లోపల పూర్ ఉన్నారు. ఏదైనా ఒక ఇబ్బంది వస్తే, అనుకున్నది జరగకపోతే, అనుకోని సంఘటన జరిగితే వెంటనే డిప్రెస్ అవుతున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ పూర్. చూడండి, మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం నేర్పిస్తుంది మనకంటే, అందరికి కాకపోవచ్చు, కొంతమందికైనా ఇదే జరుగుతుంది. రైట్, ఔటర్ రిచ్, ఇన్నర్ పూర్. రైట్, ఇది ఒక క్వాడ్రాంట్. మీరు ఎందులో ఉన్నారో చెక్ చేయండి. ఎలాంటి ఎడ్యుకేషన్లో మీరు ఉన్నారో మీకు తెలుస్తుంది. ఎడ్యుకేషన్తో ఉన్నారా, క్వాలిఫికేషన్తో ఉన్నారా మీకే తెలుస్తుంది. రైట్, నంబర్ 1 క్వాడ్రాంట్. నంబర్ 2 క్వాడ్రాంట్, ఔటర్ పూర్, ఇన్నర్ రిచ్. ఔటర్గా పూర్ ఉంటారు. పూర్ ఇన్ ద సెన్స్ సరిపడా దానికన్నా కొద్ది అవసరాలే. మామూలు మొబైల్, వేసుకోవడానికి సరిపడా డ్రెస్సులు, ఒక మంచి కాలేజీలో ఓకే వెళ్ళి రావడానికి సరిపడా అమౌంటు, మరీ తిండి లేకుండా అలా ఏం కాదు. అది ఔటర్ పూర్. కానీ ఇన్నర్ రిచ్, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం. మొబైల్ ఉంది, డిగ్రీ వరకు లేదు, ఓకే, సో వాట్. బుక్స్తో ఎంజాయ్ చేయడం, తనకు నచ్చిన మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉండడం, ప్రకృతిలో వెళ్ళి గడపడం. ఇన్నర్ రిచ్, ఔటర్ పూర్. ఇన్నర్ రిచ్ ఎప్పుడు వస్తుంది? నీతో నువ్వు ఉన్నప్పుడు, నువ్వేంటో నీకు అర్థమైనప్పుడు, ఏదైనా నేను క్రియేట్ చేసుకోగలను అన్నటువంటి విశ్వాసం ఉన్నప్పుడు. ఓకే, ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది, సో వాట్. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందిగా. ఒక తాళం కొంటే ఇంతకుముందు 2 కీస్ వచ్చేటివి, ఇప్పుడు 3 కీస్ కాదు, 4 కీస్, 5 కీస్ వచ్చే లాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక తాళానికి 5 తాళం చెవిలు వస్తున్నాయి. మనం ఫిజికల్గా హ్యూమన్ బీయింగ్స్ తయారు చేసిన తాళాల గురించి మాట్లాడుతున్నాం మనం. మరి ఒక సమస్య ఉంటే, ఒక ప్రాబ్లం ఉంటే దాని వెనకాల పరిష్కారాలు ఉంటాయా, ఉండయా? గ్యారెంటీగా ఉంటాయి. పరిష్కారము లేని ఏ సమస్య ఎవ్వరికీ రావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ అస్సలు నా సమస్యలకు పరిష్కారమే లేదు, నువ్వు పరిష్కారమే లేదు అని మూసేసుకుంటాను నువ్వే. దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ పూర్ అంటారు. పూర్లో ఉన్నావు నువ్వు ఇంకా ఇన్నర్గా. ఇన్నర్ రిచ్ అయితే నీకు అవకాశాలు కనబడతాయి, సమస్యలకు ఎన్నో పరిష్కారాలు కనబడతాయి. ముందు ఇన్నర్ రిచ్ అవ్వాలి మనం. ఇన్నర్ రిచ్ అంటే బుక్కులు బట్టి మార్కులు సంపాదించడం కాదు, ఆ సబ్జెక్టు జ్ఞానం కలిగి ఉండడం. నువ్వు రాస్తున్నప్పుడు కొద్దిగా తక్కువ రాస్తావు, మార్కులు 100 రాకపోవచ్చు, 80 వచ్చినా చాలు. నేను నా ఓన్ నాలెడ్జ్తో రాశాను, ఆ సబ్జెక్టు నాలెడ్జ్ నాకు ఉంది. ప్లస్ ఫిజికల్గా హెల్దీ ఉండాలంటే ఏమి తినాలో నాకు తెలుసు. నా డెంటల్ అరేంజ్మెంట్, నా డైజెస్టివ్ సిస్టమ్, మహానుభావులు అందరూ
గ్రేటెస్ట్ సైంటిస్టులు అందరూ వాళ్ళు మేధస్సును ఉపయోగించింది వెజిటేరియన్ తినడం వల్ల. అబ్దుల్ కలాం గురించి మాట్లాడుతున్నాను నేను. ఎంతోమంది సెలబ్రిటీస్ని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. వారందరూ తిన్నదేంటి? వెజిటేరియన్ కదా. వారందరూ గ్రేటెస్ట్ మెడిటేటర్స్ కదా. వారందరూ గ్రేట్ రీడర్స్ కదా. ఆల్ లీడర్స్ ఆర్ రీడర్స్. రీడర్ బికమ్స్ ఎ లీడర్. లీడర్ నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఓన్లీ పొలిటికల్ లీడర్. తనను తాను ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ. ఇది ఇన్నర్ రిచ్నెస్. మరి పూర్ అంటే ఏంటి? ఇదే జీవితం, మార్కులే జీవితం, సర్టిఫికెటే ప్రపంచం, ఒకటే మూస ధోరణిలో వెళ్ళడం. ఎవరు ఏం చెప్తే అటువైపే వెళ్ళడం. ఇది బాగుండంటే అది చేయడం, బాగలేదంటే బ్లేమ్ చేయడం, మంచి జరిగితే నేనే చేశాను, నా వల్లనే అయిందని చెప్పడం. చూడండి ఎక్కడున్నామో, ఏ క్వాడ్రంట్లో ఉన్నామో. సో అవుటర్ రిచ్ ఉండి ఇన్నర్ పూర్ ఉన్నా సరి అయిగా ఎడ్యుకేషన్ లేనట్టే. అవుటర్ పూర్ ఉండి ఇన్నర్ రిచ్ ఉంటే అన్నీ ఉన్నట్టే. నెక్స్ట్ ఇంకో క్వాడ్రంట్, అవుటర్ పూర్ ఇన్నర్ పూర్. ఇన్నర్గా నాకంత సీన్ లేదు, నేనేం చేయలేను, మా వాళ్ళు ఎవ్వరు సక్సెస్ అవ్వలేదు, నేనేమనుకున్నా జరగదు, లోపల అదే భావన, బయట కూడా ఏ స్టెప్పు తీసుకోకుండా ఉండడం. ఏం చేసినా ఇంతే, ఇంకేం చేస్తాం. అవుటర్ పూర్ ఇన్నర్ పూర్ ఉన్నవాడు వాడు ఎదగడు, ఇంకొకరిని ఎదగనివ్వడు. వాడు సాధించడు, ఇంకొకడు సాధిస్తే కూడా కుళ్ళిపోతూ ఉంటాడు. ఈర్ష, ద్వేషము, నిరాశ, నిస్పృహ, కుళ్ళు, కుతంత్రాలతో ఉండడం. చూడండి ఏ క్వాడ్రంట్లో ఉన్నామో. ఈజ్ ఇట్ ద ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే ఏముండాలో చూడండి. ఏ క్వాడ్రంట్ ఉంటే ఎడ్యుకేషన్. ఏది డివినిటీని బయటికి తీసుకొస్తుంది? వివేకానందల వారు చెప్పిన డివినిటీ. అది మనం దీన్ని బాగా ఆలోచించాలి. ఏది సాధించాలన్నా ముందు స్టెప్ 1 ఇది అర్థం అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకుంటే ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా అవుటర్ రిచ్ ఇన్నర్ రిచ్ ఎదగొచ్చు. ఇట్ ఈజ్ పాసిబుల్. అవుటర్ రిచ్గా ఉండి ఇన్నర్ పూర్గా ఉంటే ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద కోర్సులు చేస్తూ హై క్యాడర్లో ఉండి ఇబ్బంది రాగానే సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. దట్ ఈజ్ నాట్ ద, అంటే ఎడ్యుకేషన్ బాగుంది కానీ ఎడ్యుకేషన్ని మనం రైట్ వేలో తీసుకోలే లోపలికి. అందరూ అలాగే ఉన్నారా? కాదు కదా. సో ఇన్నర్ పూర్ ఉన్నావు కాబట్టి ఇన్నర్ రిచ్నెస్ పెంచాలి. బయట రిచ్నెస్ ఎంత ఉన్నా యూజ్ లేదు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది, హోదా ఉంది, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, చక్కని కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లోపల ఏదో తెలియని వెలితి, ఎవరూ నాకు లేరు అని ఒంటరి భావన. అందుకే కదా అడిక్షన్స్కి వెళ్ళేది, అందుకే కదా అన్ని రకాల అలవాట్లకు వెళ్ళేది, ఎవరో అప్రిషియేట్ చేయాలని ఎదురు చూసేది. రైట్. సో ఇన్నర్ పూర్ అవుటర్ పూర్ ఉంటే ఇంకా పరిస్థితి మనం చెప్పలేము. ఇది ఒక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే డ్రాస్టికల్గా యూజ్ లేని అన్నీ చూస్తాడు. అందరి వలలో పడిపోతారు, అందరినీ వలలో వేసుకొని ఇబ్బంది పడతారు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అవుటర్ పూర్ ఇన్నర్ పూర్. లోపల నేను ఏమి లేనన్న భావన, బయట కూడా అలాగే ఉండాలి, అందరూ అలాగే ఉండాలి, నేను లేను కాబట్టి ఎవరు ఉండద్దు, నాకు దక్కనిది ఏది ఎదుటి వాళ్లకు దక్కకూడదు అన్న భావన. ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండదు. ఇప్పుడు గనుక మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చదివితే ప్రాపంచికంగా ఉన్న అన్ని శాస్త్రాలతో పాటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, అంటే ద సైన్స్ విచ్ టెల్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, నేనెవరు, నాకేం కావాలి, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నేను వేటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడాన్నే ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్, విచ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ద సైన్సెస్. అప్పుడు స్పిరిచువల్ హెల్త్ వస్తుంది మనకి. పత్రిజీ ద స్పిరిచువల్ సైంటిస్ట్, స్పిరిచువల్ హెల్త్ ఈజ్ ద రూట్, ఫిజికల్ సక్సెస్ ఈజ్ ద ఫ్రూట్. బయట మీకు ఫిజికల్గా సక్సెస్ రావాలంటే, ఎందులో రావాలన్నా ముందు స్పిరిచువల్గా హెల్దీగా ఉండాలి.
స్పిరిచువల్గా హెల్తీగా ఉండడం అంటే ఏంటి? ఇన్నర్ రిచ్, ధ్యాన సాధన చేయడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, పిరమిడ్ ఎనర్జీని యూజ్ చేయడం, మంచి బుక్స్ని చదవడం, యు ఆర్ ద క్రియేటర్, నీలో అంతా పవర్ ఉంది అని చెప్పే పుస్తకాలు చదవడం, ఆల్రెడీ ఇలా పుస్తకాలు చదివి ధ్యాన సాధన చేసి సక్సెస్ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వినడం, జర్నల్ రాయడం, గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం, ప్రకృతితో గడపడం, టైం దొరికితే ట్రెక్కింగ్కి వెళ్ళడం, ఇంట్లో అన్ని లైట్స్ వేసుకుంటూ ఫ్యాన్స్ వేసుకుంటూ గ్యాడ్జెట్స్తో ఉంటున్నాం. మనం ఎంత రేడియేషన్లో ఉన్నామో చూడండి. ఈ మధ్యనే బ్లిస్ గ్రౌండింగ్ మ్యాట్ అని ఒకటి వచ్చింది. మనం ఇన్ని లైట్స్ వేసుకొని ఓవర్ లోడ్ ఆఫ్ రేడియేషన్తో ఉన్నాం మన బాడీ అంతా. ఆ గ్రౌండింగ్ మ్యాట్, ఇంట్లో కూర్చొని కూడా ఆ మ్యాట్ పైన కాళ్ళు పెట్టడం వల్ల మనల్ని ఆ రేడియేషన్ని రిడ్యూస్ చేస్తుంది. ఇట్స్ ఎ ప్రూవ్డ్. ఐఎమ్ యూజింగ్ దట్. మనం జస్ట్ ఇప్పుడు కూర్చున్నాం, దానికి మీద కాలు పెట్టేసుకొని కూర్చోవాలి, బేర్ ఫుట్, వితౌట్ స్లిప్పర్స్ అని షూ. అంతే, మన రేడియేషన్ని తగ్గిస్తూ ఉంటుంది. చూడండి ఇంత టెక్నాలజీ. బయటికి వెళితే గ్రౌండ్ మీద నడిస్తే వచ్చే ఆ గ్రౌండింగ్ ఎనర్జీని ఇంట్లో కూర్చొని తీసుకుంటున్నాం. దట్ ఈజ్ టెక్నాలజీ కదా. ఇప్పుడు ఏఐ ఎంత గ్రేటెస్ట్ టెక్నాలజీ. ఏఐ డెవలప్ అయింది కదా. ఏఐ మీకు ఏం డెవలప్మెంట్ ఇస్తుందో తెలుసా? మన గురించి మనం తెలుసుకోవడానికి కూడా ఏఐని యూజ్ చేయొచ్చు మనం. ఎస్, డాక్టర్ దీపక్ చోప్రా డెవలప్ చేసిన యాప్ నేను చూశాను, www దీపక్ చోప్రా ఏఐ అని. ఏ ప్రశ్న అయినా మీ జీవితానికి, వై మెడిటేషన్ ఈజ్ యూస్ఫుల్ అని కొట్టండి, ఈజ్ వెజిటేరియన్ ఇంపార్టెంట్ అని కొట్టండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ ఈట్ వెజిటేరియన్ అని టైప్ చేయండి మీరు, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ ఓవర్ యూజ్ సోషల్ మీడియా, వై ఐఎమ్ అడిక్టింగ్ టు దిస్ అని మీరు టైప్ చేయండి. ఎనీ క్వశ్చన్ ఆఫ్ యువర్ చాయిస్, దట్ ఏఐ విల్ గివ్ యూ ఆన్సర్. టెక్నాలజీని మన డెవలప్మెంట్కి యూజ్ చేయడమే ఇన్నర్ రిచ్నెస్. దట్ లీడ్స్ టు అవుటర్ రిచ్నెస్, విచ్ లీడ్స్ టు యువర్ సక్సెస్. మనం ఏ సక్సెస్ అని డెఫినేషన్ చెప్తున్నామో ఆ సక్సెస్ వస్తుంది. ఆనందంతో పనిచేయాలి, ఆనందం కోసం కాదు. ప్లస్ ఎడ్యుకేషన్ మనకి ఏమి ఇవ్వాలి? ఇన్నర్ రిచ్నెస్ని ఇవ్వాలి, అవుటర్ రిచ్నెస్ని ఆటోమేటిక్గా తెస్తాం. అవుటర్ రిచ్నెస్ రావడమే ఇప్పుడు సక్సెస్ అనుకుంటున్నాం కదా మనం. కానీ ఇన్నర్ పూర్ ఉండి అవుటర్ రిచ్ ఉంటే సక్సెసా? మరి అవుటర్ పూర్ ఉండి ఇన్నర్ రిచ్ ఉంటే సక్సెసా? ఇన్నర్ పూర్ అవుటర్ పూర్ ఉంటే సక్సెసా? మరి ఏది సక్సెస్? ఇన్నర్ రిచ్నెస్ అవుటర్ రిచ్నెస్ ఉంటేనే సక్సెస్. మరి ఇక్కడ ఎడ్యుకేషన్ ప్లస్ హ్యాపీనెస్, ఎడ్యుకేషన్ మైనస్ హ్యాపీనెస్ యూజ్ లేదు. బలవంతంగా కూర్చోబెట్టి కాలేజీల్లో స్కూల్లో కూర్చోబెట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ 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 స్టడీ, ఏం యూజు? పేరెంట్స్ కూడా డబ్బులు పట్టుకొని పోయి లైన్లో నిలబడి ఫీజులు కట్టి, ఓకే మంచిదే, పిల్లల ఎడ్యుకేషన్ కోసం బెటర్ ఇన్వెస్ట్మెంటే, బట్ చూసుకోవాలి దానికి ఇన్నర్ రిచ్నెస్ ఎంత ఇస్తున్నాం, ఇన్నర్ రిచ్నెస్ ఏం కనుగోవాలి అక్కడ. మనం మా అమ్మాయిని జాయిన్ చేసేటప్పుడు నేను ఎప్పుడు ఇదే చెప్పేవాడిని, మార్కులు ఎన్నొచ్చినా ఐ డోంట్ మైండ్, జనరల్ బిహేవియర్, మాట్లాడే లాంగ్వేజ్ బాగుండాలి. ఇప్పుడు అలాంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసిన మిత్రుడు ఒక అతను స్టార్ట్ చేశాడు లోటస్ స్కూల్ అని. అందులో అన్ని వాల్యూస్, మనం ఎప్పుడు మా నేటివ్ ప్లేస్కి వెళ్ళినా నన్ను పిలుస్తారు టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, పేరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇలాంటివి ట్రైనరు, కౌన్సిలరు, ఒక మెడిటేషన్ మాస్టరు ప్రతి స్కూల్కి కాలేజీకి ఉంటే అప్పుడు ఇన్నర్ రిచ్నెస్ గురించి చెప్తారు వాళ్ళు. అది సో ఓవరాల్గా ఇన్నర్ రిచ్నెస్ అవుటర్ రిచ్నెస్ అంటే ఏంటి? అదే కదా సక్సెస్ అంటే. ఏమిటి ఇన్నర్ రిచ్నెస్ అంటే? మనకు ఎక్స్టర్నల్గా నేను బాడీ మైండ్ అనే తెలుసు అందరికీ. మరి ఈ రెండు దేని మీద నడిపించబడుతున్నాయి? శరీరము మనసు ఒక్కటే మనకు తెలుసు, శరీరము మనస్సు ఈ రెండే తెలుసు మనకి. శరీరము మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్. నీ మైండ్ వేవ్స్ ఎలా ఉన్నాయో బాడీ అలా ఇంపాక్ట్ అవుతుందని తెలుసు. మరి ఈ మైండ్ కూడా ఏ ఇంపాక్ట్తో రన్ అవుతుంది? ఇంటెలెక్ట్, రైట్, ఇంటెలెక్ట్, రైట్.
రైట్ ఇంటెలెక్ట్ ఉంటే రైట్ వే ఆఫ్ థింకింగ్ ఉంటాయి, రైట్ వే ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, దెన్ బాడీ విల్ బి హెల్దీ, యాక్టివ్, రైట్. అండ్ దెన్ మరి ఈ ఇంటెలెక్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంది? సోల్, ఎనర్జీ. వీఆర్ ఎనర్జీ బీయింగ్స్, వీఆర్ కాన్షియస్ బీయింగ్స్ కదా, వీఆర్ ఎ సోల్. ఈ ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆత్మ విద్య, రైట్. చూడండి, మన కంట్రోల్లో ఏది లేదు, రన్ అవుతున్నాయి అన్నీ. ఇక్కడ చూస్తే బ్రెత్ ఉంది, శ్వాసతో ఉన్నాం, శివం. ఇలా చూసినప్పుడు శ్వాస లేదు, ఏమంటారు? శవం. ఎస్ ఆర్ నో? అంటే దిస్ ఈజ్ రన్నింగ్ కంటిన్యూస్లీ, దిస్ ఈజ్ మేకింగ్ మై ఇంటెలెక్ట్, మై మైండ్, మై బాడీ టు ఫంక్షన్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చూడండి, నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ థీసీస్ ఉన్నాయి వీటి మీద, ఎలా తెలుసుకోవాలి, ఏమిటి ప్రూఫ్స్ ఉన్నాయి. చాలామంది సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి, సైంటిఫిక్ బేస్ ఏంటి అంటారు. నంబర్ ఆఫ్ ఉన్నాయి వీడియోస్. మీరు చూసే సోషల్ మీడియాలని క్వశ్చన్ చేయండి. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం మనం, ఏఐలో ఈ క్వశ్చన్ చేయండి, మీకు ఆన్సర్స్ వస్తాయి. అండ్ దిస్ వన్ ఈజ్ ఓవర్ సెల్ఫ్, బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సెల్ఫ్, ఓవర్ సెల్ఫ్. ఇవి 5. వీఆర్ మేడ్ ఆఫ్ 5 అనుకోవాలి, రైట్. బాడీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు చెప్పండి, మార్కులు అద్భుతంగా వచ్చినాయి, మంచి స్కోరింగ్ వచ్చింది, హెల్దీగా లేం. ఈజ్ ఇట్ ఎ రిచ్? ఈజ్ ఇట్ ఇన్నర్ రిచ్నెస్? అవుటర్గా మార్క్స్ ఉన్నాయి, సర్టిఫికెట్ ఉన్నాయి, మెడకి గోల్డ్ మెడల్ ఉంది, కానీ నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఓ 1 కిలోమీటర్ నడవాలంటే ప్రాబ్లం, కింద కూర్చుంటే లేవాలంటే ప్రాబ్లం. కింద కూర్చొని లంచ్ చేయండి ఒకసారి, కింద కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయండి. ఓకే, మేము 50+ దాటిన వాళ్ళంటే ఓకే, యూత్ కూర్చోండి ఒకసారి, కింద పడుకోండి ఒకసారి, లేవండి హ్యాపీగా వితౌట్ సపోర్ట్. ఇండియన్ కమోడిటీ యూజ్ చేస్తున్నారా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది, చూసుకోండి ఒకసారి మీరు. మా వెల్విషర్ ఒక అతను చూపించాడు, హెల్దీగా ఉన్నామా లేదా తెలియాలంటే మామూలుగా ఇలా కూర్చొని లేవగలగాలి ఒక 50 times. యూ విల్ అండర్స్టాండ్ హౌ హెల్దీ యు ఆర్. మరి హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? బాడీకి ఏం కావాలి? మన మైండ్ థాట్స్ పాజిటివ్గా ఉండాలి. థాట్స్, ఫుడ్, కాస్మిక్ ఎనర్జీ. బాడీకి ఎనర్జెటిక్గా ఉండాలంటే ఏముండాలి? మనం ఏమనుకుంటాం? కేవలం ఫుడ్డే అనుకుంటాం. రాత్రి నిద్రపోయి ఉండకపోతే నువ్వు డే అంతా ఫుడ్ తిన్నా అది నీకు ప్రాపర్గా లోపలికి వెళ్ళదు, డైజెస్ట్ అవ్వదు. రాత్రి నిద్రపోతున్నాం మనం అంటే కొంత ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నాం. అదే ఇప్పుడు ఫార్ములా స్పిరిచువల్ సైంటిస్టులు అందరూ చెప్పేది, బాడీకి కాస్మిక్ ఎనర్జీ ఇవ్వాలి. ధ్యానము, ఎరుకతో చేసే సాధనను ధ్యానం అంటాం, ఎరుక లేకుండా చేసేదాన్ని నిద్ర అంటాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. నిద్ర అవసరం కొంతవరకు, ధ్యాన శక్తిని పెంచుకోవాలి, మన సోల్ పవర్ పెరగాలి. మనం ఎంత ధ్యాన సాధన చేస్తామో మనలో అబండెంట్, అన్లిమిటెడ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంది, దాని వెనకాల స్పిరిచువల్ విజ్డమ్ ఉంది. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అస్. మీరు చూడండి, ఎప్పటిదో మర్చిపోయినా అనుకోని ఇలా కళ్ళు మూసుకొని అర్రే అది కదా అని గుర్తొస్తుంది. ఎక్కడుంది అదంతా? మన లోపలనే ఉంది, మనలో అబండెంట్. మన యొక్క సోల్ పవర్ ఎంతో తెలుసా? ఒక పసిఫిక్ మహాసముద్రం ఎంత లోతు, ఎంత వెడల్పు ఉంటుంది అని చెప్పారు, ఇన్ఫినిటీ అన్నారుగా. అలాంటిది కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రాలంత ఆత్మశక్తి మనలో ఉంది. దీనికి ప్రూఫ్ ఏంటి? సాధన చేస్తేనే తెలుస్తుంది. నేను సాధన చేశాను, అంతకుముందు మాట్లాడాలంటే అమ్మో అంత సీన్ ఉందా, 10 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడేవాళ్ళం, ప్రతి పాయింట్ చూసుకుంటూ మాట్లాడేవాళ్ళం. ఇలా కూర్చున్నప్పుడు ఆ ఫ్లో వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అలా అనంతమైన ఆత్మశక్తి నుంచి వస్తుంది. సో ఇది పెంచుకోవాలి. మీరు సాధన చేస్తే అద్భుతమైన మీలో ఉన్న ఆ అనంతమైన ఆత్మశక్తికి అనుసంధానం అవుతాం. ఆత్మశక్తి పెరగడం కాదు, ఉంది ఆల్రెడీ, దాంతో అనుసంధానం అవుతాం. బుద్ధి వికాసం జరుగుతుంది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వేర్ టు స్టాప్, వెన్ టు స్టార్ట్. వాట్ టు డూ అందరికీ తెలుసు, వాట్ నాట్ టు డూ తెలుస్తుంది బుద్ధి వికాసం జరిగితే, కేవలం ధ్యాన సాధన చేస్తే. వాట్ నాట్ టు డూ ఈజ్ ఇంపార్టెంట్.
హౌ లాంగ్ వీ హ్యావ్ టు డూ అనేది ఇంపార్టెంట్. మొబైల్ చూస్తాం, బాగానే ఉంది, అందరం చూస్తాం కదా, ఎప్పుడు ఆపాలో కొంతమందికి తెలుసు. అది బుద్ధి వికాసం, అది ఇన్నర్ రిచ్నెస్. మన ఆత్మతో అనుసంధానం అవడం ఇన్నర్ రిచ్నెస్, బుద్ధి వికాసంతో ఉండడం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఏది ఆపాలి, ఎప్పుడు ఏ కంపెనీలో ఏ వ్యక్తులతో ఉండొద్దు. కంపెనీ అంటే సంస్థలు కాదండి. ఏ వ్యక్తులతో నేను దూరంగా ఉండాలి, ఏ వ్యక్తులతో దగ్గర అవ్వాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది చూడాలి నా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, ఏది వినాలి, ఏది మాట్లాడాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఏమి తినాలి, మరి లోపలికి నా హెల్త్ కోసం తింటున్నానా, టేస్ట్ కోసం తింటున్నానా? చూసుకోండి ఒకసారి. టేస్ట్ కోసమే తింటే ఏమవుతుందో తెలుసు మీకు చిన్న ఏజ్లోనే, రైట్? సో బుద్ధి వికాసం జరుగుతుంది. ఇది ఇన్నర్ రిచ్నెస్. ఆత్మతో అనుసంధానం అవడం ఇన్నర్ రిచ్నెస్, బుద్ధి వికాసంతో జీవించడం ఇన్నర్ రిచ్నెస్. ఏది చదివినా అద్భుతంగా అర్థమవుతుంది మీకు. అప్పుడు ఒక భగవద్గీత శ్లోకం చదివితే దానిలో ఇన్నర్ మీనింగ్ తెలుస్తుంది, రైట్? మహాభారతం మీకు ఇన్నర్ మీనింగ్ అర్థమవుతుంది, రామాయణం ఇన్నర్ మీనింగ్ అర్థమవుతుంది, బైబిల్ ఇన్నర్ మీనింగ్ అర్థమవుతుంది, చెప్పని విషయాలు అర్థమవుతాయి, ఖురాన్ ఇన్నర్ మీనింగ్ అర్థమవుతుంది. జికర్ కరో అన్నారు కదా, ధ్యానం. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అన్నారు కదా, యోగి భవార్జున అన్నారు కదా. ఏంటది? దట్ యూ విల్ అండర్స్టాండ్ ఓన్లీ బై డూయింగ్ మెడిటేషన్. డూయింగ్ మెడిటేషన్ ఈజ్ ఇన్నర్ రిచ్నెస్. ఎనర్జీతో ఉంటాం మనం. ఏ పని చేయాలన్న ఎనర్జీ ఉండాలి కదా, మాట్లాడాలంటే ఎనర్జీ ఉండాలి. అవును, టిఫిన్ ద్వారా వచ్చింది 10 rupees ఎనర్జీ, నిద్ర ద్వారా వచ్చింది 50 rupees ఎనర్జీ. జస్ట్ ఆన్ అండ్ యావరేజ్గా చెప్తున్నాం, దీనికి ఏమి ప్రూఫ్స్ లేవు, జస్ట్ ఆన్ అండ్ యావరేజ్. ధ్యానం చేస్తే 500 rupees ఎనర్జీ వచ్చింది. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ లైక్ దిస్. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఇది ఇన్నర్ రిచ్నెస్. అప్పుడు మనం సరి అయిన ఎమోషన్స్ ఉంటాయి, మన ఎదుగుదలకు ఉపయోగపడే ఎమోషన్స్. లవ్, యూనివర్సల్ లవ్. అన్ని జీవాలను అన్నిటినీ కూడా లవ్ చేస్తాం మనం. అందరి పట్ల ప్రేమతో ఉంటాం మనం. కొందరి పట్లనే కాదు, నచ్చిన వాళ్ళ పట్లనే కాదు. అండ్ కోఆపరేటివ్గా ఉంటాం, అందరితో సహకారంతో ఉంటాం. అందరినీ ఏదైనా గతంలో ఇబ్బంది ఉంటే ఫర్గివ్ చేస్తాం. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావంతో ఉంటాం. ఇవన్నీ ఎంపవరింగ్ ఎమోషన్స్. మన ఎదుగుదలకు ఉపయోగపడే ఎమోషన్స్ని కలిగి ఉండడం ఇన్నర్ రిచ్నెస్. ఇదంతా లోపల జరుగుతుంది కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సోల్, ఇవి ఉన్నాయి కదా 4. ఇన్సైడ్ ఏమున్నాయి, అవుట్ సైడ్ ఏది ఉంది? అవుట్ సైడ్ ఓన్లీ బాడీయే ఉంది. ఈ 3 ఇన్సైడే ఉన్నాయి, కనబడవు. అంటే ఏంటి? మనం ఇప్పుడు 100, ఈచ్ 25 marks అంటే అవుటర్ 25%, 75% ఈజ్ ఇన్సైడ్ యూ. అది ఆ 75% ఉన్న ఇన్సైడ్ పవర్ని బయటికి తీయడమే ఇన్నర్ రిచ్నెస్. ఎప్పుడైతే నీ సోల్ పవర్ని తెలుసుకొని ఇంటెలెక్చువల్ డెవలప్ అయి ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చిందో, ఎవరైనా అద్భుతంగా జాబ్ సంపాదించినప్పుడు హ్యాపీగా, జాయ్ఫుల్గా, ఓల్డ్ హార్టెడ్గా అప్రిషియేట్ చేస్తావో, ఎవరైనా నీకన్నా ముందు కారు కొని మంచి గ్యాడ్జెట్స్తో ఉంటారో హ్యాపీగా, జాయ్ఫుల్గా అప్రిషియేట్ చేస్తామో, ఆ ఎనర్జీ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. పాజిటివ్ ఎమోషన్స్, ఎంపవరింగ్ ఎమోషన్స్ ఉండడం ఇన్నర్ రిచ్నెస్. అప్పుడు ఇలాంటి ఎమోషన్స్ ఉన్నప్పుడు థాట్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్ థాట్స్ అండ్ మిరాక్యులస్ థాట్స్ ఉంటాయి. మిరాక్యులస్ అంటే నాతో పాటు అందరూ నాలాగే ఎదగాలి. నువ్వు ఒక్కనివే సక్సెస్ అయ్యి నీ ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అయితే నీకేం కిక్ వస్తుంది? అవునా కదా? ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా నాతో పాటు అందరూ ఎదగాలని కోరుకుంటున్నారు. దానికి ఈ జ్ఞానం తోడైతే ఎడ్యుకేషన్ ప్లస్ హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మీరు కోరుకున్న అవుటర్ సక్సెస్ కాదు, ఇన్నర్ అండ్ అవుటర్ 2 కలగాలిపి వస్తాయి, రైట్? మిరాక్యులస్ థాట్స్ వస్తాయి, పాజిటివ్ థింకర్గా ఎదుగుతాం. దెన్ అప్పుడు బాడీ ఎలా ఉంటుంది? పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది? పాజిటివ్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది? ఏది చేయాలో ఏది చేయొద్దో కరెక్ట్గా క్లారిటీ ఉన్న వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది? చూడండి, అది సంగతి. నువ్వు ఎక్స్టర్నల్గా బాడీ ఉండొచ్చు, ఇంటర్నల్గా ఇవన్నీ ఉంటేనే ఇన్నర్ రిచ్నెస్.
ఎప్పుడైతే ఈ 4 అద్భుతంగా తెలుస్తాయో ఓవర్ సెల్ఫ్, అందరిలో ఉన్నది నేనే, అందరిలో ఉన్నది ఇవే. ఎదుటి వాళ్ళు ఎవరు? నేను బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సోల్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే సేమ్. ఇప్పుడు నా గురించి నేను తెలుసుకున్నాను, వేరే వాళ్ళు తెలుసుకోలేదు, కాబట్టి అలా ఉన్నారు. ఇదే సీక్రెట్. ఆల్ రైట్, మరి ఇక్కడ ఏం తెలుస్తుంది? అందరి లోపల ఉన్నది అదే సేమ్ కాబట్టి ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తే నాకు నేను హెల్ప్ చేసుకున్నట్టే. ఎవరికైనా ఈ మంచి జ్ఞానం అందిస్తే నాకు నేను మంచి జ్ఞానం పొందినట్టు. ఎవరైనా నా మాటలతో దూషిస్తే నన్ను నేనే దూషించుకున్నట్టు అనేది అర్థమవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్నర్ రిచ్నెస్. వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ద ఎనర్జీ. ఎవరు విడిపడి లేము, దూరంగా ఉండొచ్చు, మీరు చూస్తున్న వాళ్ళు అక్కడ ఉండొచ్చు, మనం ఇక్కడ ఉండొచ్చు. వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ద ఎనర్జీ. ఒకే గాలి తీసుకుంటున్నాం, ఒకే వాతావరణంలో ఉన్నాం. కంట్రీస్ మారచ్చు, జిల్లాలు మారచ్చు, ప్లేస్ మారచ్చు, మనందరినీ కలుపుతుంది శాటిలైట్. చూసారా ఎయిర్లో? అది దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ వన్నెస్. సో ఇది కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం? అప్పుడు అది కదా సక్సెస్ అంటే. అప్పుడు చూడండి, లోపల ఇంత ఇన్నర్ రిచ్నెస్ ఉన్నప్పుడు బయట అవుటర్ రిచ్నెస్ కూడా వస్తుంది కదా. మనకన్నా ముందు సక్సెస్ అయిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఓల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్, కీప్ గోయింగ్, ఏం చేశారు, మీ సీక్రెట్ అని రాసుకుంటాం, తెలుసుకుంటాం. మన ధ్యాన యువలో సక్సెస్ అయిన ప్రతి యూత్ వాళ్ళ యొక్క జర్నీని చెప్పచ్చు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆహ్వానం, ఎవరైనా టీచర్లైనా విద్యార్థులైనా ఎవరైనా సరే మీరు ఏ విషయాలు పంచుకోవాలన్నా మీరు ధ్యాన యువ ఇంటర్వ్యూకి రావచ్చు. స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం సోషల్ సర్వీస్ అని అంటామో, త్వరలో మనకు ఆత్మోత్సవాలు, పత్రిజీ ఆత్మోత్సవాలు జరుపుకోబోతున్నాం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి కూడా మీ అందరూ సపోర్ట్ చేయొచ్చు. ఆత్మోత్సవానికి మీరు మీ కృతజ్ఞతలు చెప్పడానికి ఒక యాడ్ ఇవ్వచ్చు. మీరు ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి చెప్పొచ్చు. సో ఇన్నర్ రిచ్నెస్ లీడ్స్ టు outer richness that gives happiness that leads to ultimate success. అంతేగాని అవుటర్ రిచ్ ఇన్నర్ పూర్ ఉన్నా, అవుటర్ పూర్ ఇన్నర్ రిచ్ ఉన్నా, అవుటర్ పూర్ ఇన్నర్ పూర్ ఉన్నా, ఈ మూడు మనం సరైన ఎడ్యుకేషన్లో ఉన్నట్టు కాదు, సరైన ఎడ్యుకేషన్తో ఉండలేము కూడా. సరైన ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుందంటే ఆత్మ విద్య యాడ్ అయితే, ఇన్నర్ రిచ్నెస్తో ఉంటే, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్, సెల్ఫ్, ఓవర్ సెల్ఫ్, ఈ 5 విషయాల్ని ధ్యాన సాధనతో తెలుసుకుంటాం. శ్వాస మీద ధ్యాసతో, మేకింగ్ ద మైండ్ ఎంటీ. ఇవన్నీ వింటే నిజమా, ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయా అని మీరు అడగచ్చు. 41 days మీరే శ్వాస మీద ధ్యాసతో వెజిటేరియన్ తీసుకుంటూ, దగ్గరలో మీకు పిరమిడ్ ఉంటే పిరమిడ్లో కూర్చొని మీరే రీసెర్చ్ చేయండి. అవునా కాదా, ఎలా యూజ్ అవుతుందో మీరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ, మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇన్నర్ రిచ్నెస్తో ఉండండి. అవుటర్ రిచ్నెస్ మీకు ఒక కిక్ని ఇస్తుంది, హ్యాపీనెస్తో ఉంటారు. అదే రియల్ సక్సెస్ అని కోరుకుంటూ, ఇవన్నీ అందరూ సాధించడానికి కావాల్సిన ఎన్నో అద్భుతమైన విషయాలు పిఎంసి మీకు అందిస్తుంది. ఇలాంటి యూట్యూబ్ ఛానల్, డివిఎం యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ మీకు చాలా చక్కని వీడియోస్ ఉన్నాయి. ఇది మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు నాతో పాటు ఇంటర్వ్యూకి రావచ్చు, మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అని కోరుకుంటూ, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.